ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. నారాయణవనం క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు. దేవేరుల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి స్నపన తిరుమంజనం. ముగిసిన శ్రీ సోమనాథ స్వామి వారి పవిత్రోత్సవాలు. నందలూరులో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి లక్ష పుష్పార్చన సేవ. పిఠాపురంలో శ్రీ జై గణేశుడికి సింధూర చందనాది అలంకరణ. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నగారిగా శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుపతి పట్టణంలో కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే క్రతువులలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఏడాదికి 3 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో టీటీడీ వార్షిక పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 3 నుండి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజైన గురువారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలను పూర్తి చేసి సకల ఉపచారాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పసుపు చందనాది మంగళ ద్రవ్యాలతో కనులు పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయ స్వామి చిన్నజీయ స్వామి ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం యాగశాలలో హోమ క్రతువులు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న తిరుపతి జిల్లాలో వెలుగొందుతున్న వైష్ణవ క్షేత్రం నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఏడాది పొడవునా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు నిత్య కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోష నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం అర్చకులు యాగశాలలో పలు విశేష క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. మూలమంత్ర హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్రాలకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు.
ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలస పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు అలంకరించి ఆనంద కర్పూర నీరాజన సమర్పణ గావించారు. ఆపై సహస్రధరల శోభితంగా ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. అన్నమయ్య జిల్లా నందలూరులో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. ఏడాది పొడవునా ఆలయ ప్రాంగణంలో నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. అన్నమయ్య జిల్లా నందలూరులో నెలవైన శ్రీ సోమనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం యాగశాలలో ద్వారతోరణం పూజ, పాలిక ఆరాధన, శ్రీచక్ర మండల ఆరాధన, ప్రధాన కుంభ ఆరాధన జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సోమనాథ స్వామి వారిని పవిత్ర మాలలతో అలంకరించి ప్రధాన కుంభానికి పవిత్ర మాలలను సమర్పించారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ, పవిత్రాంగ హోమం, మూర్తి హోమం, మహాపూర్ణాహుతి సమర్పణ పూర్తి చేశారు. అనంతరం పవిత్ర విసర్జన జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని శ్రీ సోమనాథ స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భాద్రపద మాసం ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో ఆలయ ముఖమండపంలో ప్రత్యేక ఆసనంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటగుమ్మం వద్ద వేంచేసిన శ్రీ జై గణేశ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోరిన కోరికలను తీర్చే శ్రీ జై గణేశుడికి అర్చకులు సింధూరం, చందనాది పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో విశేష అలంకరణలు చేశారు. ముందుగా స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, సుగంధ భరిత సింధూరాది చందన మంగళ ద్రవ్యాలతో అత్యంత సుందరంగా చూడచక్కగా అలంకరించి సహస్రనామార్చన నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి నిర్వహించిన మూషిక వాహన సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహాపుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు నిర్వహించే పలు రకాల కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగే దోష పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో పవిత్రోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాల కార్యక్రమాలను జరిపారు. ఈ సందర్భంగా సాలెపురుగు, గజరాజు, సర్పరాజులతో పాటు భరద్వాజ మహర్షికి అఖండ దీపారాధనతో విశేష పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. చిత్తూరు నగరంలోని పురాతన రాజుగుడిగా పేరు గడించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. భాద్రపద మాసం ఏకాదశి తిథిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేషంగా కైంకర్యాలను జరిపారు. ముందుగా శ్రీ వరదరాజస్వామి వారి సన్నిధిలో సంకల్ప పూజలు పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, భగవద్ రామానుజుల వారికి, సాలగ్రామాలకు పాంచరత్ర ఆగమోక్తంగా షోడశోపచార పూజలను నిర్వహించారు. ఆపై పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు, దేవతామూర్తులకు, పరివారమూర్తులకు, సాలిగ్రామాలకు అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను.
నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ పట్టణం జై గణేశ నామస్మరణలతో మార్మోగుతోంది. వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాలకొండ నీలమ్మ కాలనీలోని గణేష్ మండపంలో కొలువుదీరిన గణనాథుడికి భక్తులు 108 రకాల మధుర పదార్థాలను, పలు రకాల సంప్రదాయ పిండి వంటలను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించి నైవేద్యం, నీరాజన సమర్పణ పూర్తి చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం హనుమకొండలోని గణేష్ మండపాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమకొండ బీఈడి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మండపంలో గణనాథుడికి భక్తులు ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో వర్ణశోభిత సుగంధ భరిత పుష్పాలతో తీర్చిదిద్దిన గణనాథుడి ప్రతిమ చెంత భక్తులు పిండి దీపాలను ఉంచి దీపారాధన నిర్వహించారు. దీపకాంతుల్లో దేదీప్యమానంగా శోభిల్లిన గణనాథుడిని భక్తులు కనులారా దర్శించుకుని పరవశించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసం పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రదోష సమయంలో ఉపాలయంలో వేంచేసిన మహాగణపతికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. అలాగే గర్భాలయంలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామివారికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం అలంకరణ, అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసం ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారు స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ, అర్చనాది కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమ క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు సంకల్ప పూజలతో హోమ క్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ విశ్వేశ్వర గణపతి మండపంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ విద్యా గణపతి మండపంలో విద్యా బుద్ధులను ఒసగే లంబోదరుడికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. భక్తులు వివిధ మండపాలలో కొలువుదీరిన గణనాథుడిని భక్తిగా సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం సాయంత్రం 40 మంది అనాథ బాలబాలికలు దర్శించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని బాలగోపాల అనాథ ఆశ్రమంలో సంరక్షణ పొందుతున్న ఈ చిన్నారులకు టీటీడీ దర్శన సౌకర్యం కల్పించింది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్ ఇటీవల ఈ చిన్నారులకు దర్శనం కల్పించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విన్నవించింది. అదనపు ఈవో ఆదేశాల మేరకు ట్రస్ట్ అధ్యక్షుడు కల్వ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఈ చిన్నారులు బుధవారం తిరుమల చేరుకున్నారు. తిరుమలకు విచ్చేసిన వీరు బుధవారం సాయంత్రం వయోవృద్ధులు, వికలాంగులు వేచి ఉండే షెడ్ల వద్ద విశ్రాంతి పొంది అక్కడి నుండి క్యూలైన్ల గుండా శ్రీవారిని సంతృప్తికరంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కల్వ చంద్రశేఖరరావుతో పాటు మరికొందరు చిన్నారులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. నమో వెంకటేశాయ. నా పేరు కల్వ చంద్రశేఖరరావు, మేనేజింగ్ ట్రస్టీ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ మరియు కరీంనగర్ వెంకట్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ చిన్నారులందరినీ తీసుకొని వచ్చాము. వాళ్ళతో కలిసి ఈ భాగస్వామ్యంలో పిల్లల్ని తీసుకురావడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించడానికి మాతో అండగా నిలిచిన టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మరియు జేఈఓ వీరబ్రహ్మం గారికి సహకారం అందించారు. అది ఎప్పటికీ మర్చిపోలేనిది. అలాగే రామరాజ్య ట్రస్ట్ సెక్రటరీ వెంకటి మాధవ్ నాయుడు గారు ఇలాంటి మహాత్మయ కార్యక్రమాలకి మాకు నెరవేర్చేందుకు సహాయాన్ని, ప్రోత్సాహాన్ని, అవగాహనని చాలా ఇచ్చారు. ఆయన సహకారానికి ప్రతి ఒక్కరిని చేసిన కృషితో చాలా శక్తివంతమైన ప్రేరణ వచ్చింది మాకు. ఆదిత్యుని కళ్యాణ వీక్షణంతో భక్తులు ఆధ్యాత్మికానంద భరితులయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం ఈ సందర్భంగా ఉత్సవ సభగులతో శోభిల్లింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని ఆనివేటి మండపంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్య భగవానుని అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. గణపతి పూజ, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కోనసీమ జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా 2వ రోజున స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపారు. విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు జరిపి ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేశారు. పంచసూక్తములు, వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను జరిపి మహామంగళహారతులు అందజేశారు. ఆపై ఆలయంలో మూలమంత్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 70,472 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,247 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,85,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.